మీ కుటుంబాలకి ఎంతో చేసింది. ఇప్పుడు మీకు దోషిలా కనబడుతుందా? నా ముందు నిలబడి ప్రశ్నించే అర్హత ఎవ్వరికీ లేదు. జనం అడిగిన దాంట్లో తప్పే ఉందమ్మా. మీరెందుకిలా మాట్లాడుతున్నారు? జగన్నాథం గారు, మీరు ఈ ఊరికి ఈ మధ్య చుట్టపు చూపుగా వచ్చారు. నా కుటుంబం ఈ జనం కోసం ఎన్ని త్యాగాలు చేసిందో మీకు వివరంగా తెలీదు. మీరు మాట్లాడకండి. మీ గౌరవం మీరు కాపాడుకోండి. అయితే ఇప్పుడేమంటారు? మాట తప్పుతున్నాము, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని అంటున్నారు, అంతేనా? మేము మాట తప్పము. అత్తయ్య, ఇటువంటివి 1-2 సంఘటనలు జరిగినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. మన ఊరికి తరతరాల చరిత్ర ఉంది. అటువంటి చరిత్ర కలిగిన ఊరిని వల్లకాడుగా మార్చుకుంటామా? ఎవరు ఎన్ని చెప్పినా నేను నా మనవరాల్ని పంపించను. నేను మాట తప్పను. నా బిడ్డని తీసుకుని వెళ్తాను. వశీకరణను అంతం చేసి కూడా వస్తాను. మీరందరూ ధైర్యంగా ఉండండి. అక్షయ, అమ్మవారి ముందు ఎందుకు నిలబడ్డావు? ఏం అడుగుదామని అనుకుంటున్నావు? ఈ సంక్షోభం నుంచి బయటపడడానికి ఆల్రెడీ మనకి ఒక దారి చూపించింది. దానిని అనుసరించి మనం పోరాటం కొనసాగిద్దాం. అంతేనమ్మా, ఇంకేం అడగలేమా తల్లిని. మన కుటుంబానికి గాని మన ఊరికి గాని ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కారం గురించి తాళపత్రాలను చదివేవాళ్ళం కదా. ఇప్పుడు కూడా తాళపత్రాలు మనకు ఏదైనా దారిని చూపించగలవేమోనని నేను అనుకుంటున్నాను. చదివితే అందులో వశీకర గురించి ఏం రాసుందో తెలుస్తుంది కదమ్మా. సరే అమ్మా, చదువు. ఎవరికీ ఇబ్బంది కలగని మరో మార్గం ఏదైనా అమ్మవారు సూచించిందంటే ఆ విధంగానే చేద్దాం. అప్పుడు మీ నానమ్మ, నాన్న, తాతయ్య అందరూ సంతోషపడతారు. ఇంటి సమస్య, గ్రామ సమస్య ముక్కు పుడకతో ముడిపడి ఉన్నాయి. ముక్కు పుడక రాకతో సమస్యలకు పరిష్కారం, ముగింపు దొరుకుతాయి. ముక్కు పుడక వశీకరకు దక్కినచో ఊరు శ్మశానంగా మారుతుంది. ముక్కు పుడక లేనిది వంశ ప్రతిష్ట అంతమవుతుంది. ముక్కు పుడక సొంతం, వశీకర అంతం జరగాలి. అప్పుడే ఊరు ప్రశాంతంగా మారుతుంది. నేను చెప్పాను కదమ్మా, అమ్మవారు ఈ బాధ్యతని మన మీదే ఉంచింది అని.
అందుకే మన పయనం ఊరు వరకు వచ్చింది. మన పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. అక్కడి నుంచి ఎవరేమనుకున్నా నేను చేస్తున్న దాంట్లో ఎటువంటి తప్పు లేదు అని నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు. నా విజయంలో ప్రధాన భాగం నీదే అవుతుంది. మన వంశ ప్రతిష్టను, ఊరిని నేను కాపాడతాను. యుద్ధం మొదలయ్యి చాలా రోజులయ్యింది. దానిని మధ్యలో ఆపలేను. పూర్తి చేసి తీరుతాను. అమ్మా, తాళపత్రాలలో ఉన్న విషయం వెంటనే నానమ్మకి చెప్దాం. అర్థం చేసుకుంటుంది. నీ ఆలోచనల్లో, నీ పోరాటంలో ఎటువంటి తప్పు లేదని నలుగురికి అర్థమయ్యేలా చెప్తుంది. నాతో రామ్మా. వద్దమ్మా. ఇప్పుడు మనం వెళ్ళి నిజాయితీగా చెప్పినా మీ నానమ్మ అర్థం చేసుకునే పరిస్థితిలో లేదు. ఇదంతా నేను ఆడిస్తున్న నాటకం అని అనుకుంటుంది. తాళపత్రాలని అడ్డం పెట్టుకుని నమ్మించడానికి చేస్తున్న ప్రయత్నం అని అనుకుంటుంది. అందుకే ఇది సరైన సమయం కాదు. అయినా మనం వాళ్ళ మనసులని మార్చడానికి ప్రయత్నం చేసే కంటే అనుకున్నది చేసి చూపించడం మంచిది. ఎందుకంటే అద్భుతం జరిగిన తర్వాత వాళ్లే పశ్చాత్తాపం చెందుతారు. ప్రాయశ్చిత్తం కూడా చేసుకుంటారు. మీ నానమ్మది కూడా పంతం కాదమ్మా. నాది మొండితనం కాదు. తనది మనవరాలి మీదున్న ప్రేమ. నాది కూతురు మీద, ఊరి మీద ఉన్న బాధ్యత. ఇద్దరి ఆశయాలు ఒకటే, కానీ దారులే వేరుగా ఉన్నాయి. నా తల్లిదండ్రులు అమెరికాలో ఉన్నారని అబద్ధం చెప్పి రవీంద్రని పెళ్లి చేసుకున్నాను. జగన్నాథం గారు కూడా నా మాటల్ని నమ్మి నన్ను సపోర్ట్ చేస్తున్నారు. ఆల్ ఆఫ్ ఎ సడన్గా నా పెంపుడు పేరెంట్స్ ఈ ఊర్లో అడుగు పెట్టారంటే నా గురించి నిజాలన్నీ రవీంద్ర వాళ్ళకు తెలిసిపోతాయి. నన్ను ఇంటి నుంచి బయటికి గంటేస్తారు. పరిస్థితి అంతవరకు తెచ్చుకోకముందే ముక్కుపుడుకొని సొంతం చేసుకొని ఈ ఊరు నుంచి బయటపడాలి. ముక్కుపుడుక సహాయంతో అమ్మవార్ల ఆభరణాలను సేకరించి శక్తుల్ని సంపాదించి వశీకరణం మించిన దాన్ని అయిపోవాలి. వాట్ హ్యాపెండ్ మాయా? ఏం లేదు, సడన్ గా అలా పట్టుకునేసరికి షాక్ అయ్యానంతే. నా వల్ల ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. మనకు పెళ్ళయింది కానీ ఊరి సమస్యల వలన మనం దగ్గర కాలేకపోతున్నాం. బట్ మనకంటూ చిన్న చిన్న ఆనందాలు ఉంటాయి కదా. మన మధ్య ఈ చేతులు ఎందుకు అడ్డం? అంటే అది నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు. ముద్దు ముచ్చట్లు లేకుండా దూరం పెడతానంటే ఎలా? ఇవన్నీ మొదటి రాత్రి నాడే జరిగితే బాగుంటుంది కదా.